హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళుతూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు సోమవారం వచ్చిన వెంటనే శివాలయానికి వెళ్ళడము, శనివారం వచ్చిన వెంటనే మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడము, ఇలా ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకు వస్తుంటారు. ఆ దర్శనం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఆ గుడికి వెళ్ళడం వలన మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి మనం గుడికి వెళ్తాం. మానసిక ప్రశాంతత, మరి ఆరోగ్యం బాగుండడానికి, ఇలా రకరకాల దాంట్లో అక్కడ దేవాలయంలో ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. కనుక మనం దేవాలయానికి వెళ్తాం. మరి ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఒక పర్సన్లో కూడా ఉంటుంది, దేవాలయంలో ఉంటుంది, లేదా మనము ఎక్కడైతే క్రియేట్ చేస్తామో పాజిటివ్ ఎనర్జీని, దానికి సంబంధించిన యంత్రాలు పెడతామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా విపరీతంగా వస్తుంది. మరి ఒక వ్యక్తిలో ఉన్నది పాజిటివ్ ఎనర్జీ ఎట్లా కనుక్కోవాలి ఆరా స్కానర్తో అన్నప్పుడు, ఇది పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ ఉంది. ఈ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్తో తన దగ్గర పెట్టినప్పుడు ఓపెన్ అయితేనేమో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. మామూలుగా గ్రహ దోషాలలో అయితే దగ్గర ఓపెన్ అయితే అది నెగిటివ్, అంటే అది అందులో గ్రహదోషం ఉన్నట్లుగా. కానీ పాజిటివ్ ఎనర్జీ విషయానికి వచ్చేసరికి పర్సన్ దగ్గర పెడితే ఓపెన్ అయితే మంచిది, అంటే పాజిటివ్ ఎనర్జీ తనలో ఉంది అని అర్థం. అది ఎంత పర్సెంట్ ఓపెన్ అవుతే అంత ఉన్నట్లు. అసలు ఓపెన్ కాకుండానే ఉంది అనుకోండి, ఆ సందర్భంలో పాజిటివ్ ఎనర్జీ తనలో లేదు అని అర్థం. కనుక ఇప్పుడు అది మనం చెక్ చేద్దాం. మరి అదే ఇక్కడ శివుని దేవాలయం ఉంది, లేదంటే సాయిబాబా ఉన్నారు పక్కన, అట్లా శివుని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది మనం గమనిద్దాం. ప్రస్తుతం చూడండి, ఇక్కడ తన లోపల పాజిటివ్ ఎనర్జీ చూపించట్లేదు. ఓకే, ఒక 3 ప్రదక్షిణ చేస్తారు. చేసిన తర్వాత మనం గమనిద్దాం. ఒక 3 ప్రదక్షిణ చేయండి. ఓం నమ శివాయ అనుకుంటూ చేయండి. ఇప్పుడు 3 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. శివుని చుట్టూ 3 ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు తన లోపల పాజిటివ్ ఎనర్జీ ఎంత వచ్చింది అనేది మనం గుర్తిద్దాం. ఇది 100% పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ఇది ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది పాజిటివ్ ఎనర్జీ. ఇంతకుముందు అసలు 0 ఉంది. కాబట్టి ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీ కావాలి, మనము మానసికంగా ఒక ఉత్సాహవంతంగా మనం చేస్తున్నటువంటి పనుల్లో మనం కావాలి అంటే, విజయం చేకూర్చాలి అంటే, ఇలా దైవ దర్శనాలు చేసుకోవడం వలన, పుణ్యక్షేత్రాలు తిరగడం వలన మనకి ఒక అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు మన లోపల వస్తుంటాయి. మంచి ఆలోచనలు, థింకింగ్ బాగుంటుంది. అలాగే మనం అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతూ ఉంటాయి ఆ శక్తి వలన. కాబట్టి దేవాలయంలో ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేటటువంటి విషయం మనము అక్కడ ముందుగానే ప్రతిష్ఠ చేసేటప్పుడే అక్కడ రాగి పైన ఏ దేవుని సంబంధించినటువంటి బీజాక్షరాలు అవి చెక్కి శిల్పి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ యంత్రాన్ని ముందు పెడతారు. సుముహూర్తానికి ముందు యంత్రమే పెడతారు. పెట్టిన తర్వాత ఆ యొక్క శక్తి అనేటటువంటి ఆ యొక్క విగ్రహంలోకి వస్తుంది అనమాట. అలా నిత్యం పూజలు చేయడం వలన ఆ శక్తి నిర్మాణం అవుతుంది. దానివలన ఆ చుట్టూ ప్రదక్షిణ చేసుకునే వాళ్ళకి కూడా ఆ శక్తి అనేటటువంటిది ఆ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కనుక మనం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకునేదానికి, దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి మరి ఆంతర్యం ఇదే. కనుక ప్రతి ఒక్కరు హిందువు అనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా, హిందువులని కారు, ప్రతి ఒక్కరు మానవుడిగా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడైతే ఎనర్జీస్ ఉంటున్నాయో అక్కడ స్వీకరించాలి. ఇప్పుడు ప్రకృతిలో క్రిస్టియన్స్కి ఒకటి, ముస్లిమ్స్ ఒకటి, దానికి సంబంధం లేదు కదా. పంచభూతాలు అందరికీ సమానమే. పంచభూతాలు అందరూ కూడా స్వీకరిస్తున్నారు. అందరికీ కావాలి. మానవుని యొక్క జీవన మనుగడ కావాలంటే పంచభూతాలు మనకు ఎంతో దోహదపడుతున్నాయి. ఆ పంచభూతాలు ఏమైనా లేకపోతే సృష్టిలో మన జీవన మనుగడ ఎలా సాధ్యమవుతుంది? కనుక మతానికి అతీతంగా మనము, ఉదాహరణకి ఇప్పుడు జల కాలుష్యం చేస్తున్నాము, వాయు కాలుష్యం చేస్తున్నాము, తర్వాత అన్ని కాలుష్యమయమైపోతున్నాయి.
కాబట్టి ఆ కాలుష్యాన్ని నివారణ చేయాలంటే హిందూ ధర్మంలోనే ఏకైక పరిష్కార మార్గం ఉంది. దాంట్లో ఆ ఏకైక పరిష్కార మార్గం ఏమిటంటే తరతరాల నుంచి చేస్తున్నటువంటి హిందూ ధర్మంలో యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది అంటే పంచభూతాలన్నింటినీ కూడా మరి శుద్ధి చేసేటటువంటి దీంట్లో సంస్కారాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. కనుక హోమాలు చేయడం వలన వర్షాలు పడతాయని తెలుసు అందరికీ. మరి వరుణయాగం చేయడము ఇలాంటివన్నీ కూడా మన ధర్మంలో వేదాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి హిందూ ధర్మానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. హరి ఓం తత్సత్.